మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపినటువంటి మర్డర్ కేసు ఏదైతే ఉందో, కురుమూర్తి గ్రామంలో జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ మీ అందరికీ చూపిస్తుంది. కురుమూర్తి గ్రామంలో ఎవరైతే సాయన్న అనేటటువంటి వ్యక్తిని సొంత భార్య అదేవిధంగా సొంత మామ ఇద్దరు కలిసి కూడా ఆదివారం రోజు రాత్రిపూట అత్యంత దారుణంగా చంపివేసి తీసుకొచ్చి ప్రస్తుతం మనం ఏదైతే ఎక్కడైతే ఉన్నామో అదే ప్రాంతంలో కూడా పాతిపెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కురుమూర్తి గ్రామంలో ఉన్నాం. కురుమూర్తి గ్రామ శివార్లో చూసుకున్నట్టయితే గ్రామ శివార్లో ఇక్కడ ఒక శనేశ్వర ఆలయం ఉంటుంది. ఈ శనేశ్వర ఆలయం పక్కకే ఊక చెట్టు వాగు కూడా ప్రవహిస్తుంటుంది. ఈ ఊక చెట్టు వాగుకు ఈ ప్రాంతంలోనే పూర్తిగా ఎవరైతే సాయన్న ఉన్నారో సాయన్న మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆదివారం రోజు రాత్రి వేముల గ్రామానికి చెందినటువంటి సాయన్న భార్యతో గొడవ తర్వాత దాదాపుగా 3 నెలల క్రితం భార్య అయినటువంటి గాయత్రితో గొడవ జరిగింది. ఆ గొడవ అనంతరం కూడా గాయత్రి తన తల్లిగారి ఇల్లు అయినటువంటి కురుమూర్తిలోనే ఇక్కడనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు గాయత్రి సాయన్నకు ఫోన్ చేసినట్టుగా కూడా సాయన్న కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఒకసారి నువ్వు వస్తే నేను వచ్చేస్తాననేటటువంటి విషయం చెప్పిన నేపథ్యంలో సాయన్న తన భార్యను తీసుకెళ్లేందుకు ఇక్కడికి వచ్చాడంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత సాయన్న మామ అయినటువంటి వెంకటన్న ఆవేశంతో కర్రతో నెత్తిపై బలంగా దాడి చేయడంతో తాను చనిపోయినట్టుగా కూడా పోలీసులో కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే నిందితులైనటువంటి అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసినట్టుగా పోలీసులు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఒక ముళ్ళ పొదలాంటి ప్రాంతం, ఎగ్జాక్ట్గా అదే ప్రాంతంలో అక్కడే సాయన్నని పాతిపెట్టినట్టుగా ఎవరైతే నిందితుడు వెంకటన్న పోలీసులకు తెలియజేసినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు నుంచి దాదాపుగా 200 మీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడ కనిపించేటటువంటి రోడ్డు పైకి సాయన్న భార్య అదేవిధంగా సాయన్న మామ ఇద్దరు కలిసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒక సంచిలో సాయన్న మృతదేహాన్ని వేసుకొని ఒక 2-వీలర్ వాహనంపైకి ఆ రోడ్డు గుండా తన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత బైక్ ఇక్కడికి రాలేదు కాబట్టి బైక్ని అక్కడే రోడ్డుపై పార్క్ చేసి ఆ సంచిని కింద వేసి అక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా లాక్కుంటూ వచ్చినట్టుగా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇసుక ప్రాంతం ఉంటుంది ఇదంతా కూడా మట్టి కాబట్టి దీన్ని తవ్వలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇసుక ప్రాంతం ఏదైతే ఊక చెట్టు వాగు కనిపిస్తుందో మనకు, ఈ ఊక చెట్టు వాగులో ఈ ఇసుకలో పూర్తిగా దాదాపుగా ఒక గోతి తీసి ఇక్కడే పాతిపెట్టినట్టుగా వారంతా కూడా పోలీసులకు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సొంత భర్తను సొంత అల్లుణ్ణి కూడా ఇద్దరు కలిసి చంపేసినటువంటి ఘటన అయితే ప్రస్తుతం పూర్తిగా జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. చంపడమే కాకుండా అసలు చంపిన విషయం కూడా ఎవరికి తెలియకుండా ఉండేందుకు అక్కడ నుంచి గ్రామంలో నుంచి గ్రామ శివార్లో ఉన్నటువంటి శనేశ్వర ఆలయం పక్కన ఉన్నటువంటి వాగులోకి తీసుకొచ్చి పాతిపెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సాయన్న కుటుంబీకులకు కూడా సాయన్న భార్య గాయత్రి ఫోన్ చేసి మీ అబ్బాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు, మీ దగ్గరికి ఏమైనా వచ్చాడా అంటూ కూడా ఆరా తీసినట్టుగా సాయన్న కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా వీరందరికీ కూడా ఎవరైతే సాయన్న మృతికి కారణమైనటువంటి గాయత్రి కావచ్చు వెంకటన్న వీరిద్దరు కూడా సాయన్నని చంపేసి పాతిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా ఈ నేరం తమ చేతులకు అంటకుండా ఉండేందుకు తప్పించుకునేందుకు అయితే ప్రయత్నం చేసినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. సాయన్న కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత వారికి సాయన్న భార్యపై అదేవిధంగా సాయన్న మామ అయినటువంటి వెంకటన్నపై ఇద్దరిపై కూడా అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణలోనే ఈ సంచలన నిజాలన్నీ కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే సాయన్న మృతికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇప్పటికీ ఇంతవరకు ఇక్కడికి పోలీసులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడికి వైద్యులు కూడా తీసుకొచ్చి ఇక్కడే ఏదైతే సాయన్న మృతదేహాన్ని పాతిపెట్టారో ఇదే స్పాట్లో పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ మార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అంతవరకు జరిగేటటువంటి విచారణ తర్వాత పూర్తిగా అసలు ఎవరెవరు హస్తం ఉంది, ఎట్లా చంపారు, కర్రతో కొట్టి చంపారా లేకపోతే ఇంకేదైనా వెపన్తో కొట్టి చంపారా అనేటటువంటి పూర్తి విషయాలన్నీ కూడా పోస్ట్ మార్టం అనంతరం వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మణికంఠ, ఆర్టీవీ, కురుమూర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.